మకర రాశి వారికి 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున జరగబోయేటువంటి గురుగ్రహ మార్పు వల్ల ఖచ్చితంగా 99% అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. గురువు దాదాపు 12 సంవత్సరాల తర్వాత తన ఉచ్చ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి, అంటే మీ 7వ స్థానంలోకి, 7వ స్థానాన్ని వివాహ స్థానం అంటారండి, 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దానివల్ల జాతకంలో చాలా మార్పులు రాబోతున్నాయి. పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. ముందుగా పాజిటివ్స్ చెప్పుకుందామండి, లాస్ట్ లో నెగిటివ్స్ కూడా చెప్పుకుందాం. అంటే ఏ గ్రహ మార్పు చెందిన పాజిటివ్స్తో పాటుగా నెగిటివ్స్ కూడా సహజమే. మిగిలిన గ్రహ పరిస్థితులను కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ముందుగా పాజిటివ్స్ కనుక చెప్పుకున్నట్లయితే, మీరు అసలు ప్లాన్ చేయని పనులు కూడా సడన్గా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఊరికే ట్రై చేద్దాం అని రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదా ఏదైనా పనులు కానీ ఊహించని విధంగా మీకు అనుకూలంగా రాబోతున్నాయి. అలాగే ఉన్నత చదువులు ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులు, మెడిసిన్ కానీ, సర్జియన్గా కానీ, పల్మనాలజీ కానీ, ఎండి కానీ, అంటే ఇలాంటి చదువులు ఎవరైతే ఉన్నత చదువులు చదువుతున్నారో అటువంటి విద్యార్థులకు తిరుగులేని సీట్లు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గురుగ్రహం మార్పు వల్ల మీరేమీ కష్టపడకుండానే వచ్చేస్తాయని కాదండి, కష్టపడిన వారికి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా మంచి ప్రతిఫలం అనేది అందుతుంది. అలాగే ముఖ్యంగా ఇది ఎవరికి అనుకూలం అంటే, 7వ ఇంట్లో గురువు రావటం వల్ల, శుభగ్రహమైనటువంటి గురువు వివాహ స్థానంలోకి రావటం వల్ల పెళ్లి కాని మకర రాశి వారికి జూన్ 2వ తారీఖు తర్వాత నుండి అత్యంత బలమైన వివాహ బలం అనేది కనిపిస్తుంది. మీకు వచ్చే జీవిత భాగస్వామి కూడా మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేటువంటి మనిషిగా ఉంటారు. సాఫ్ట్వేర్ కానీ లేదా ఇతర ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ప్రమోషన్ కోసం ప్రయత్నాలు గనక చేస్తున్నట్లయితే ఈ కాలం అనేది బాగా అనుకూలిస్తుందండి. మకర రాశిలో జన్మించి ఎవరైనా సొంత బిజినెస్ ని ప్రారంభించాలి అని కనుక అనుకుంటున్నట్లయితే, మీ సోదరులతో కానీ, ఫ్యామిలీతో కానీ, లేదా మీ హస్బెండ్తో కానీ, వైఫ్తో కానీ, అంటే నమ్మకమైన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని పార్ట్నర్గా పెట్టుకుని కొత్త వ్యాపారాలు ఖచ్చితంగా ప్రారంభించవచ్చు. ఇది చాలా మంచి టైమింగ్గా చెప్పవచ్చు అండి. ఎందుకంటే 7వ స్థానం అనేది కేవలం వివాహ స్థానం మాత్రమే కాదు, భాగస్వామ్యానికి సంబంధించినది. కాబట్టి ఎవరైనా మకర రాశి వారు భాగస్వామ్య వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, కొత్తగా పెడదాం అనుకుంటున్నట్లయితే వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈ నెలలో గురువు యొక్క దృష్టి అనేది మీ రాశిపై ఉండటం వల్ల, అంటే 7వ ఇంట్లో ఉండేటువంటి గురువు యొక్క దృష్టి అనేది మీ రాశి పైన పడుతుంది, మకర రాశి పైన పడుతుంది. కాబట్టి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఓవర్ వెయిట్తో, అంటే అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో కొద్ది ప్రయత్నంతోనే వారి సమస్య తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ బాడీలోని అనవసరమైనటువంటి ఫ్యాట్ అనేది కరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కొద్ది ప్రయత్నం చేస్తే చాలు. అయితే ఈ నెలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటేనండి, నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, కేవలం గురువుని బట్టే కాదు మిగిలిన గ్రహ పరిస్థితులను కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి మీ రాశికి 2వ స్థానంలో, అంటే ధనస్థానంలో ఛాయాగ్రహమైనటువంటి రాహు ఉన్నాడు. కాబట్టి ఆకస్మికంగా ధన లాభం కలగవచ్చు, ఆకస్మిక ధన నష్టం కూడా కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మకర రాశి వారు ఓవర్ కాన్ఫిడెన్స్తో అనవసరమైనటువంటి రిస్క్ ఉన్న చోట మాత్రం అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. అలాగే కొత్త మనుషులను కూడా నమ్మవద్దండి. బయట వ్యక్తులు కానీ, కొత్తగా పరిచయం అయినటువంటి స్నేహితులు వచ్చి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, డబ్బులు పెట్టండి అని అడిగితే నమ్మి మోసపోవద్దు. కేవలం ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ, మీ రిలేటివ్స్తోనే తప్ప ఇతరులతో కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్ మాత్రం పెట్టుకోవద్దండి. గురువు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి మకర రాశి వారి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. వారి శారీరక ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే మీ ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా మీ భార్య, ఒకవేళ మీరు అబ్బాయి అయితే మీ భార్య యొక్క ఆరోగ్యం అనేది కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఛాతీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా వారి లెఫ్ట్ సైడ్ ఎడం పక్క వీక్నెస్ కానీ రావచ్చు.
మీకు గనక రెండో సంతానం గనక ఉన్నట్లయితే వారికి సైనసైటిస్ కానీ, ముక్కు ఇన్ఫెక్షన్‌కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మకర రాశి వారికి అధిపతి అయినటువంటి శని భగవానుడు, శనీశ్వరుడు మీ రాశి నుండి 3వ స్థానంలో అంటే పరాక్రమ స్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పాపగ్రహాలైనటువంటి శని గనక 3వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ 11వ స్థానాల్లో కానీ సంచరిస్తున్నట్లయితే అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. శని మీకు విజయాన్ని సంతోషాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడండి. శని మంచి స్థానంలో ఉన్నా మాకు ఆశించిన ఫలితాలు ఎందుకు రావట్లేదు అనేటువంటి సందేహం మకర రాశి వారికి రావచ్చు. ఎందువలన అంటే గతం మీద మెరుగైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయండి. ఒకటి, గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవటం. రెండవది, రెండో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఇది దేనిని సూచిస్తుందంటే ఏదైనా ఆకస్మికంగానే జరుగుతుంది. అంటే డబ్బు రావటమైనా ఆకస్మికంగానే ఉంటుంది, పోవటమైనా ఆకస్మికంగానే ఉంటుంది. 8వ ఇంట్లో కేతు, 8వ ఇల్లు అనేది ఆకస్మిక సంఘటనలను, యాక్సిడెంట్లను కానీ లైఫ్లో మేజర్ చేంజెస్ని సూచిస్తుంది. అటువంటి 8వ ఇంట్లో ఛాయాగ్రహం, దుష్టగ్రహం అయినటువంటి కేతు సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా మానసిక ఆందోళన అనేది ఉంటుంది. ఒకవేళ మీ పరిస్థితి అంతా బాగున్నప్పటికీ కూడా ఏదో తెలియని వెలితి మీకు అనిపిస్తూ ఉంటుంది, మనసులో ఏదో దిగులుగా ఉంటుంది. అయితే జూన్ 2వ తారీఖు తర్వాత నుండి గురువు ఉచ్చ స్థితిలోకి అంటే కర్కాటక రాశిలోకి వస్తాడు కాబట్టి మీ సమస్యల నుండి చాలా వరకు విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధనస్థానంలో ఇంకా రాహు ఉన్నాడు. డబ్బు రావటం పక్కన పెడితే పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. రావటమన్నా పోవటమైనా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందండి. ఈ 2026 సంవత్సరం జూన్ మాసంలో మకర రాశి వారు నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, బంగారాన్ని కొనుగోలు చేయటం కానీ, ఆభరణ ప్రాప్తి కానీ కలుగుతుంది. గురువు అనుకూలంగా ఉన్న సమయంలో మకర రాశి వారి యొక్క దేహ కాంతి అనేది పెరుగుతుందండి. అంటే ఫేస్ గ్లో అంటారు కదా, అది పెరుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా అద్భుతంగా వృద్ధి చెందుతాయి. మకర రాశిలో జన్మించి 40 సంవత్సరాల లోపు వయసు వారికి ఒకవేళ వారి వ్యక్తిగత జాతకం ప్రకారం అంటే కేవలం రాశి నక్షత్రం బట్టి కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీకంటూ ఒక వ్యక్తిగత జాతకం ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరికి కూడా సపరేట్ జాతక చక్రం అనేది ఉంటుంది. దాని ప్రకారం నీచగ్రహ మహాదశ అంతర్దశ నడవకపోయినా, పాపగ్రహ దశ అంతర్దశ నడవకపోయినా అంటే ప్రస్తుతం మీ పర్సనల్ జాతకం ప్రకారం దుష్టగ్రహ యొక్క అంతర్దశలు మహాదశలు నడవనట్లయితే, ప్రస్తుతం జరగనట్లయితే ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల, గురువు యొక్క బలం వల్ల, గురువు యొక్క దృష్టి వల్ల అద్భుతమైనటువంటి కాలం లభిస్తుంది అని చెప్పవచ్చు. కెరీర్లో కానీ లైఫ్లో కానీ ఒక భారీ లైఫ్ చేంజింగ్ బ్రేక్ రాబోతుంది అని చెప్పవచ్చు. అయితే మీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాలండి. ప్రస్తుతం గనక ఉదాహరణకు కేతు మీకు అనుకూలంగా లేడు అనుకోండి, మీ జాతకం ప్రకారం ప్రస్తుతం కేతు మహాదశో కేతు అంతర్దశ జరుగుతుంది అనుకోండి. ఈ సమయంలో గురుబలం ఎంత బాగున్నప్పటికీ కూడా ఇక్కడ పాజిటివ్ అక్కడ నెగిటివ్ కవర్ అయిపోతాయి. అంటే ఒక పక్క కాస్త మంచి ఉంటుంది, ఇంకొక పక్క కేతు వల్ల చెడు కూడా ఉంటుందండి. దానివల్ల గురుబలం ఉన్నప్పటికీ కూడా మీకు పెద్దగా పాజిటివ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో కనిపించవు. ఒకవేళ మీ పర్సనల్ జాతకం ప్రకారం ప్రస్తుతం మంచి మహాదశ అంతర్దశ జరుగుతున్నట్లయితే ఈ గురుబలం కూడా తోడవుతుంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. రాహు యొక్క ప్రభావం వల్ల మీ కుటుంబంలో మీ తండ్రితో ముఖ్యంగా కొన్ని భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి జాతకులు ప్రస్తుతం శనికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శని మీకు అనుగ్రహిస్తున్నాడు, మీకు అనుకూలంగానే ఉన్నాడు. గురువారం నాడు ఆవులకు కానీ పశువులకు కానీ ఆహారాన్ని తినిపించండి. మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు కానీ అవిసాకు అని ఉంటుందండి. అవిసాకు అని పిలువబడే ఆకులను ఆవులకు గనక గురువారం నాడు తినిపిస్తే మీకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే అవి క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మకర రాశి వారు వీలైనంత వరకు పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మంచి జరుగుతుందండి.